ఈరోజు మన లోతైన విశ్లేషణలో హ్మ్. ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే ఈశాక్రియ. అవును, ఇందులో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. నిజమే. సాధారణంగా ధ్యానం అనగానే మనం కళ్ళు మూసుకుని వచ్చే ఆలోచనలను అలా గమనిస్తూ ఉంటాం. హ్మ్. కానీ రోజుకు కేవలం 12 నిమిషాల పాటు ఒకే అంశంపై తీవ్ర దృష్టి పెట్టడం, అంటే ఆ వన్ పాయింటెడ్ మ్యాటర్ పైన పూర్తిగా ఫోకస్ చేయడం వల్ల మన మానసిక ఆరోగ్యం ఎలా మారుతుందనేదే ఈరోజు మనం చూడబోతున్నాం. దీన్ని అర్థం చేసుకోవడానికి మన దగ్గర కొన్ని క్లినికల్ స్టడీస్, హెల్త్ లైన్ ఆర్టికల్స్ ఉన్నాయి. వాటితో పాటే సద్గురు సూచనలు మరియు రెడిట్ యూజర్ల అనుభవాలు కూడా చూద్దాం. ఎందుకంటే ఇది రెగ్యులర్ మైండ్ఫుల్నెస్ కంటే చాలా భిన్నంగా అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా భిన్నమే. సాధారణ మైండ్ఫుల్నెస్లో ఆలోచనలో వస్తూ పోతూ ఉంటే మనం కేవలం ఒక సాక్షిలా చూస్తుంటాం. కానీ ఈశాక్రియలో ఏంటంటే హ్మ్. మన మెదడుకో ఒక నిర్దిష్టమైన పనిస్తాం. అదే, ఆ ఏకైక అంశంపై అనగా ఆ వన్ పాయింటెడ్ మ్యాటర్పై పూర్తి ఏకాగ్రత పెట్టడం. అవును, మనస్సు అటూ ఇటూ పరిగెత్తకుండా ఒకే చోట నిలపటమన్నమాట. దీంట్లో ప్రధానంగా 3 దశలున్నాయి గదా. మొదటిది గాలి పీల్చుకుంటూ నేను ఈ శరీరాన్ని కాదు అని వదులుతూ నేను ఈ మనస్సుని కూడా కాదు అని అనుకోవడం. ఆ తర్వాత బొడ్డు కింది నుంచి ఆ అని శబ్దం చేయడం. చివరగా ముఖం కొద్దిగా పైకెత్తి కూర్చోవడం. ఇవన్నీ వినడానికి చాలా సింపుల్. కాని ఇవి నిజంగా ఎలా పనిచేస్తాయనేది నాకు మొదట్లో అస్సలు అర్థం కాలేదు. అక్కడే అసలు లాజిక్ ఉందండి. ఇక్కడ మనం ఒకేసారి శ్వాస మీద, ఆ కూర్చునే భంగిమ మీద, అలాగే నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాదు అనే ఆ ఒక్క ఆలోచన మీద ఏకకాలంలో దృష్టి పెడతాం. అంటే ఈ వన్ పాయింటెడ్ మ్యాటర్ వల్ల మన మైండ్కి అటూ ఇటూ తిరగడానికి ఖాళీ ఉండదు అంటారు. అవును, ముఖ్యంగా ఆ శబ్దం చేసినప్పుడు నాభి దగ్గర వచ్చే వైబ్రేషన్స్ వల్ల మనసు త్వరగా ఒక స్థితికి వస్తుందని రెడిట్లో చాలామంది యూజర్లు పంచుకున్నారు. ఇతర పద్ధతుల్లో వాళ్ల మనసు ఎటో వెళ్లిపోయేదని చెప్పారు. బహుశా అందుకేనేమో బెత్ ఇజ్రాయెల్ మెడికల్ సెంటర్ వాళ్లు చేసిన స్టడీలో అంత ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ వచ్చాయి. ఆన్లైన్లో ఈ క్రియ నేర్చుకున్న వాళ్లలో ఏకంగా 68% మంది దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారట. దానికి తోడు కేవలం 2 వారాల్లోనే ఆందోళన, డిప్రెషన్ లాంటి లక్షణాలు వాళ్లలో భారీ స్థాయిలో తగ్గాయని రిపోర్ట్ చేశారు. కేవలం 2 వారాల్లో ఇంత మార్పు రావడం నిజంగా ఆశ్చర్యం. దీనికి ఒక బలమైన కారణముంది. దీన్ని మనం విశాల దృక్పథంగా చూస్తే ఇది మన భౌతిక, మానసిక శరీరాలతో పాటు మన ప్రాణ శరీరాన్ని కూడా ఒకే దారిలోకి తెస్తుంది. ఒక్క నిమిషం, ఈ ప్రాణశరీరమంటే ఏంటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ప్రాణశరీరమంటే మన శరీరంలో జీవశక్తి లేదా ఎనర్జీ ప్రవహించే విధానం. మనం చేసే ఆ శబ్దాలు, ఆ భంగిమ ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తాయి. ఇన్నర్ ఇంజనీరింగ్ సాధనలో కూడా ఇది చాలా ముఖ్యం. దానికి సంబంధించి ఆ యూట్యూబ్ ఉదాహరణ కూడా ఉంది కదా. జర్మనీలోని హ్యాంబర్గ్లో ఒక మహిళకు 10 మందిలో మాట్లాడాలంటే విపరీతమైన భయం ఉండేది. అవును, కానీ ఈ సాధన తర్వాత ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అవడంతో తన భయాన్ని జయించి అందరి ముందు ధైర్యంగా మాట్లాడగలిగింది. ఇదంతా వింటుంటే ఎవరైనా సరే వెంటనే మొదలుపెట్టేయాలనిపిస్తుంది. కానీ హెల్త్ లైన్ నివేదికలో చెప్పిన ఒక ముఖ్యమైన పాయింట్ కూడా మనం ఇక్కడ నిష్పక్షపాతంగా ప్రస్తావించాలి. మీరు ఆ సైడ్ ఎఫెక్ట్స్ గురించే కదా మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా. సాధారణ ధ్యాన పద్ధతుల్లో కూడా 8.3% మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఇది మనం గమనించాల్సిన విషయం. గతంలో ఏదైనా తీవ్రమైన మానసిక గాయం అనగా ట్రామా ఉన్నవారు దీన్ని జాగ్రత్తగా సరైన మార్గదర్శకత్వంలో చెయ్యాలి. అంటే కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఆ పాత ఆలోచనలు మళ్లీ ట్రిగ్గర్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. అవును, చాలా వ్యాలిడ్ పాయింట్. కాబట్టి వీటన్నిటి అర్థమేమిటి అని చూసుకుంటే ఎక్కడా లాగిన్ అవ్వాల్సిన పని లేకుండా ఉచితంగా దొరికే ఈ పద్ధతిని ఎవరైనా సులభంగా ప్రాక్టీస్ చేయొచ్చు. రోజుకు 12 నుంచి 18 నిమిషాల సమయం కేటాయించి ఒక 48 రోజుల సైకిల్ లేదా 90 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే చాలు. ఇది మానసిక ప్రశాంతతకు ఒక అద్భుతమైన షార్ట్కట్గా మారుతుంది అనడంలో సందేహం లేదు. నిజమే. కాని ఇదంతా చూశాక ఇదొక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాదు అనే ఒకే ఒక చిన్న ఆలోచన అనగా ఆ వన్ పాయింటెడ్ మ్యాటర్పై దృష్టి పెట్టడం 2 వారాల్లోనే తీవ్రమైన డిప్రెషన్ను తగ్గించగలిగితే అసలు మన దైనందిన జీవితంలో ఒత్తిడికి కారణమయ్యే ఇంకెన్ని అదృశ్యమైన తప్పుడు గుర్తింపులను మనం మోస్తున్నామో కదా. నిజంగానే మనవి కాని వాటిని మనమి అనుకొని ఎంతలా ఇబ్బంది పడుతున్నామో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇది అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం.